క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులమైనటువంటి మానవాళిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. లూకా 19:10 ప్రకారంగా నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21లో రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆమె యొక్క కుమారునికను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడును అంటారు. యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. అవునండి, మానవుని యొక్క పాపాలను రక్షించటానికి రక్షకుడుగా పుట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రక్షకుడు మన కొరకు ఈ లోకంలో 2021 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. అయితే ఆయన మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఈనాడు దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇట్టి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొక విషయం మనం గమనించాలి. కరోనా టైంలో ఎంతోమంది పాస్టర్లు చనిపోయారండి. ఈరోజు నువ్వు నేను మనందరం ఆరోగ్యం కలిగి ఈ స్థలములో ఇక్కడ చేరి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. నిజంగా ప్రియులారా, కుప్పలు కుప్పలుగా పాస్టర్లే కాదు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడు మన పట్ల తన కృపను చూపి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగింపజేసి మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో మనందరినీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాడంటే కేవలం దేవుని కృపే. కాబట్టి దేవుడు ఇంత గొప్ప మేలు మన పట్ల దేవుడు చేశాడు. కాబట్టి